నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సునీల్ రెడ్డి, కన్సల్టెంట్ న్యూరో సైకియాట్రిస్ట్ అండ్ సెక్షువాలజిస్ట్ అట్ ట్రీట్మెంట్ రేంజ్ హాస్పిటల్ కేబిహెచ్పి హైదరాబాద్. ఈ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్‌కి రక్త సరఫరా ఎంత ఇంపార్టెంట్? సో, రక్తం సప్లై అయితే ఎరెక్షన్స్ ఇంప్రూవ్ అవుతాయా? అనేది చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. బేసికలీ అసలు ఎరెక్షన్ అనేది ఎలా జరుగుతుందండి? ఫస్ట్ డిజైర్ కోరిక కలిగినప్పుడు ఈ హార్మోన్స్ కానివ్వండి, నర్వ్స్ కానీ ఉత్తేజం చెంది మేల్ జెనిటల్స్‌కి స్టిమ్యులేషన్ అనేది ఇస్తాయి. దాంతో ఏమవుతుంది? అంగంలోని రక్తనాళాలు వ్యాకోచం చెంది అంటే నైట్రిక్ ఆక్సైడ్ ప్రొడక్షన్ జరిగి వ్యాకోచం చెందుతాయి. ఆ వ్యాకోచం చెందినప్పుడు ఈ రక్తం అందులోకి గష్ అవుతుంది. అంటే ఫాస్ట్‌గా అంగంలోకి వెళ్ళడం అనేది జరుగుతుంది. సో, దానివల్ల ఏమవుతుంది? ఎప్పుడైతే అంగంలోనికి రక్త సరఫరా ఉంటుందో అంగం ఫస్ట్ సైజు పెరగడం అనేది జరుగుతుంది. అంటే విడ్త్ కానీ, హైట్ కానీ జరిగినప్పుడు చిన్నగా డిజైర్ పెరిగే కొద్దీ ఈ ఎక్స్పాన్షన్ జరిగి స్టిఫ్‌నెస్ అనేది వస్తుంది. సో, ఈ స్టిఫ్‌నెస్ అనేది ఈ బ్లడ్ సప్లై అంగంలోనికి బాగా పుష్ అయినప్పుడు వెంటనే అంటే ట్రాన్సియంట్‌గా జరిగే ఒక ప్రక్రియ. సో, ఇందులో ఏంటి అంటే అడిషనల్‌గా ఈ నర్వ్ సప్లై, హార్మోనల్ సప్లై, బ్లడ్ సప్లై కాకుండా ఎమోషన్స్ నేను డిజైర్ అన్నాను కదా, కోరికలు, దాంతో కూడా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్‌గా అనేది వస్తుంది. సో, ఎప్పుడైతే ఇవి 4 రకాలుగా ఇది కొద్దిగా కాంప్లెక్స్ ఉంటుంది. మనకు తెలిసింది 4 కాకపోతే ఇది కాంప్లెక్స్ మెకానిజం. ఒకటి తక్కువ ఎక్కువ ఉన్నా కానీ ఎరెక్షన్స్ అనేటివి కొన్నిసార్లు వస్తాయి. సో, అప్పుడు పార్ట్నర్ ద్వారా ఆ సెక్షువల్ యాక్టివిటీ అనేది కంప్లీట్ అవుతుంది. కానీ చాలా వరకు ఇది ఏంటి అంటే ఈ బ్లడ్ సప్లైలోనో, ఎమోషన్స్‌లోనో ఇబ్బంది జరిగినప్పుడు ఎరెక్షన్స్ డిజైర్‌కి తగ్గట్టు బ్లడ్ అందులోకి వెళ్ళకుండా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అనేది వస్తుంది. అంటే అంగం గట్టిపడకపోవటం, స్తంభించకపోవటం, లోపల పెట్టేంత గట్టిగా ఉండకపోవటం. సో, దీనికి మనం ఎమోషన్స్‌ని కరెక్ట్ చేయలేం. ఎందుకంటే అతను డిప్రెషన్‌లో కానీ, యాంగ్జైటీలో కానీ ఉన్నప్పుడు అతనికి తెలీదు నేను లోలో ఉన్నానా, హైగా ఉన్నానా, లేకపోతే నాకు ఎందుకు తగ్గుతుంది అనేది. సో, అది అసెస్మెంట్ చేసుకోవాల్సి వస్తుంది. దాని తర్వాత దాన్ని కరెక్ట్ చేసుకొని ఆబ్వియస్‌గా వాళ్ళు ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ బ్లడ్ సప్లైని ఏంటి అంటే మనం వయాగ్రాలు ఇవ్వడం ద్వారా ఉన్న రక్తనాళాలను వ్యాకోచింపచేసి అంగం లావు అయ్యేటట్టు. కానీ దీనికి డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది. ఆ టాబ్లెట్ తీసుకొని సెక్షువల్ యాక్ట్‌కి వెళ్ళటం, ఫ్యూచర్‌లో దాని మీద సైడ్ ఎఫెక్ట్స్ రావటం, ఇబ్బంది పడటం అలాంటివి జరుగుతుంది. సో, అది లేకుండా ఆ అంగానికి బ్లడ్ సప్లై చేసే పద్ధతి ఒకటి ఈ లో ఇంటెన్సిటీ ఎక్స్ట్రా కార్పోరియల్ షాక్ వేవ్ థెరపీ. సో, దీంతో ఏమవుతుంది అంటే అంగంలోని కణజాలం యాక్టివేట్ అయ్యి నియోవాస్కులరైజేషన్ ద్వారా అంగంలోనికి బ్లడ్ సప్లై అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో, దాంతో ఏమవుతుంది? ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళకి ఫ్యూచర్‌లో ఇబ్బంది కలగకుండా వాళ్ళకి ఎరెక్షల్ డిస్ఫంక్షన్‌ని కరెక్ట్ చేసుకోవచ్చు. సో, ఎప్పుడైనా ఎరెక్టైల్ డిస్ఫంక్షన్ అని ఫీల్ అవుతుంటే దాన్ని ప్రాపర్‌గా ఎగ్జామిన్ చేసుకొనేసి ఇంకేదన్నా అడిషనల్‌గా ఇబ్బందులు ఉన్నాయా చూసుకునేసి ఈ షాక్ వేవ్ థెరపీని యూజ్ చేసుకొని దాన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసుకోగలరు. థ్యాంక్ యూ.